ఏదైతే కొంతమంది ఏదైతే బీసీ మంత్రులు టార్గెట్ చేసింది అనేది బొత్స సత్యనారాయణ అమర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు సార్. బీసీ మంత్రులు ఏంటి గత ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి. అది ఒక్క నిమిషం అండి. ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు, నేను చెప్పాలా? మళ్ళీ డీజీ ఎవరండి, టీటీడీఈఓ ఎవరండి అని మర్చిపోయారా? అరే మా ఎవరికి ఇబ్బందిలా, మేమందరం మంత్రులు కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కేబినెట్ మీటింగ్ ముందర మేమందరం కూర్చుంటున్నాం, మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసికట్టుగా అందరం కూర్చుంటున్నాం. వచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి, గత 15 రోజులు ఏం జరిగింది, ఏం చేయాలి, ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం. నా డిపార్ట్మెంట్ పైన కూడా అడగండి మంత్రులు, ఓపెన్ గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము కూడా అంతే ఓపెన్. సో చాలా ఓపెన్ బుక్ గా మేము ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం, కరెక్ట్ చేసుకుంటున్నాం. దెన్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందరనే మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పనిచేస్తున్నాం. సో వాట్ ఇస్ ఇష్యూ? ఎవరో ఒకటి ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని అవుతుంది. ఇట్స్ అ ఫీడ్బ్యాక్, వీఆర్ రెడీ టు కరెక్ట్. ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదే. పైన హెలికాప్టర్లు వెళ్తే కింద రోడ్లో మేము ఎవరిని ట్రాఫిక్ జామ్